ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా సంవత్సరానికి సరిపడనంత ధైర్యం, ఆమేన్ అని చెప్పండి. సంవత్సరానికి సరిపడినంత ధైర్యం, సంవత్సరానికి సరిపడినంత ఆనందం, సంవత్సరానికి సరిపడినంత విజయం. హల్లెలూయా. సో దేవుడు మనకి ఈ సంవత్సరం ఇవ్వనై ఉన్నాడు. ఆమేన్. సో దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ఈ సంఘానికి, ఈ పరిచర్యకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. ఆమేన్. కనుక మరి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని తన యొక్క మార్గంలో ఈ సంవత్సరం అంతా తానే మన ముందు అగ్ని జ్వాలలే లేక దహించు అగ్ని అయి చెక్. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. మన ముందు ఆయన దహించు అగ్ని అయి ఈ సంవత్సరం అంతా నడవబోతున్నాడు. ఆమేన్. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, అయితే దేవుడు దహించు అగ్ని అయి మన ముందు వెళితే మనకి జరిగే మేలేంటి? మనకి ముందు వస్తున్నటువంటి అడ్డుగా వస్తున్న ప్రతి అపవాది సంబంధమైన శోధనలన్నిటి నుంచి ఆయనే తొలగిస్తాడు, ఆయనే విడుదల కలుగు చేస్తాడు, ఆయనే మార్గాన్ని సరళం చేస్తాడు, వంకర త్రోవలన్నీ సరళం చేస్తాడు, లోయలు గుట్టలు మెట్టలుగా అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయనే తొలగిస్తాడు. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ ఇయర్. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనందరినీ కూడా ఈ రీతిగా నడిపించనై ఉన్నాడు అని చెప్పుటకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. సో ప్రియులారా, ఆయన మన ముందు ఉంటే మనకి ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం అంతా ఎక్కడా కూడా అపజయం ఉండదు, విజయమే. దెర్ ఇస్ నో, అసలు నువ్వు ఓడిపోవటం అనేది ఉండదు. పక్కన చెప్పండి ఆ మాట, నువ్వు ఓడిపోవటం ఉండదని చెప్పండి. హల్లెలూయా. సో ప్రియులారా, దేవుడు మనకి తోడే ఉన్నాడు గనక ఈ సంవత్సరం మనం అందరము కూడా మనం చేయాల్సిన పనిని దేవుడు మనకు అప్పగించాడు. అదేంటంటే మన విరోధి అయిన అపవాదిని లయపరచుటకు లేక వాడిని పడగొట్టుటకు మనమందరము తగినంత ప్రార్థన శక్తి కలిగిన వారం అవ్వాలి ఈ సంవత్సరం. ఆమేన్. సో దెన్ యు ప్లీజ్ రీడ్ దట్ చాప్టర్ 9 verse 4. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత, సాతాను శక్తులను త్రోలివేసిన తరువాత అని మనం అక్కడ రాసుకోవాలి, లేక మనం అక్కడ దాన్ని తీసుకోవాలి అలాగా. బట్ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతూ అమాలేకీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, యెబూసీలు, కనానీయులు అనబడినటువంటి దాదాపుగా 7 జాతుల ప్రజల్ని ఆయన వెళ్ళగొడుతున్నాడంట. అయితే వారు ఇశ్రాయేలీయులకి ఎట్టి పరిస్థితుల్లో వారు శత్రువులే. కాబట్టి వారిని అంతా లయపరిచేది ఇశ్రాయేలీయులు కాదు, దేవుడే. ఆమేన్. బట్ యుద్ధములో నిలబడాల్సింది ఇశ్రాయేలీయుడే. హల్లెలూయా. అంటే పోరాడాల్సింది, కత్తి పట్టాల్సింది, ఖచ్చితంగా వారిని ఓడగొట్టాల్సింది ఇశ్రాయేలీయుడే. బట్ విజయం మాత్రం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి, విజయం ఎవరు కలుగు చేసేది? అసామాన్యుడైనటువంటి దేవుడు, గనుడైన దేవుడే మనందరికంటే ముందున్నాడు గనుక ఆయనే విజయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. దిస్ ఇయర్ అంతా కూడా విక్టరీనే, సక్సెసే. మీరు ఏ విషయంలోనూ అస్సలు దిగులు పడకండి. ఆమేన్. సో గాడ్ ఈస్ విత్ us దిస్ ఆల్ ద ఇయర్. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించనై ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏమనుందంటే, చదవండి, ప్లీజ్ రీడ్. ఎవరిని తోలివేసిన తర్వాత, ఎవరాళ్ళు? 7 జాతుల కనానీయులను, ప్రజల శత్రువులైనటువంటి వారిని తోలివేసిన తరువాత హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు వెళ్ళగొడుతుంది మన శక్తిని బట్టి కాదు. ఆమేన్. మన బలమును బట్టి కాదు. ఆమేన్. మన ప్రార్థన బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, మన హృదయ శుద్ధిని బట్టి కాదు, మనం ఏదో పెద్ద భక్తి పరులవన్నీ వెళ్ళగొట్టట్లేదు. ఆయనే దహించు అగ్ని అయి మన ముందు ఉన్నాడు గనుక మన బలమును బట్టి వెళ్ళగొట్టట్లా, మన శక్తిని బట్టి వెళ్ళగొట్టట్లేదు. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరము నువ్వు పొందే విజయం ఏదైనా, ఆమేన్,
నువ్వు పొందబోయే సక్సెస్ ఏదైనా, నువ్వు పొందబోయే ఉద్యోగమైనా, నువ్వు పొందబోయే చేసే వ్యాపారమైనా, నువ్వు అసలు ఏ పని చేసినా దాంట్లో నీకు వచ్చే విజయం వల్ల నీది కాదు, అది దేవుడిచ్చేది. ఆమేన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు చేసే పని ఏదైనా నా దేవుడే నీ ఎదురుగా ఉండి కాపరి అయి ఉండి దహించు అగ్నిగా నీ ముందు నడవబోతున్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. సో యూ హ్యావ్ టు రిసీవ్ దట్. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎస్, నా జీవితంలో, నా కుటుంబంలో నువ్వు ఇది చేయి నాయనా అని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలును ఉద్దేశించి మోషే మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమనంటే, ఓ ఇశ్రాయేలు విను, నువ్వు పొందిన విజయము నీ వలన వచ్చింది కాదు, నువ్వు పొందినటువంటి ఆ ఆనందము నీ ద్వారా వచ్చింది కాదు, నీ నీతిని బట్టి కానీ, నీ యథార్థతను బట్టి కానీ, నీ యథార్థ హృదయాన్ని బట్టి కానీ దేవుడు నీకు ఇవ్వలేదు. అది ఆయన తన మహాకృపను బట్టి నీకు ఈ విజయాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. సో గాడ్ ఏం చూస్తున్నాడు ఆయన అంటే, నువ్వు పొందింది ఏదైనా అది నీది కాదు, దేవుడి ద్వారా వచ్చింది. ఆమేన్. నువ్వు ఈ సంవత్సరం పొందేది ఏదైనా, నువ్వు ఈ సంవత్సరం తీసుకునే ఆశీర్వాదం ఏదైనా, నువ్వు పొందబోయే విక్టరీ అయినా, నువ్వు క్రీస్తునందు పొందే ఆనందమైనా, నువ్వు బ్లెస్సింగ్ పొందినా, ఏది పొందినా అది కేవలం నీ ప్రార్థన బట్టి కాదంట, నీ నీతిని బట్టి కాదు, నీ యథార్థ హృదయాన్ని బట్టి కాదు, అది దేవుని అనంతమైన మహాకృపను బట్టి. హల్లెలూయా. See that ఈ సంవత్సరము దిస్ వీక్లో ఒక అద్భుతమైన మాట దేవుడు నా నోట పలికించింది. ఈరోజు జస్ట్ అది ఎక్కడంటే కొండపల్లిలోనే. అదేంటంటే పర్ఫెక్ట్ ప్యూర్ వర్డ్, అద్భుతమైన మాట. కృప, మనం పౌలు ద్వారా మనం చూసినటువంటి కృప జస్ట్ ఏంటంటే సఫిషియంట్. ఆమేన్. ఏంటి పౌలు గారు ఏం మాట్లాడాడు? పౌలు గారు ప్రార్థన చేశాడు, నాకు కంటికున్న పుస్సుల రోగాన్ని స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలునని చెప్పాడు. బట్ దిస్ ఇయర్ దిస్ మినిస్ట్రీ గాడ్ హ్యాస్ రివీల్డ్ దట్ వర్డ్. హల్లెలూయా. దేవుడు బయలుపరిచిన మాట ఏంటో తెలుసా? కృప ఇన్ఫైనైట్. హల్లెలూయా. కృప అనంతం. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్పందన సరిపోవాలా తండ్రికి. హల్లెలూయా. నో 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 నాకే సంతోషం కదా, ఆయనకి ఏముంటుంది సార్? హల్లెలూయా చెప్పుదాం. అంటే కృప ఏంటంటే సఫిషియెంట్గా దొరికింది మొన్నటిదాకా, బట్ దిస్ ఇయర్ ద గ్రేస్ ఈజ్ ఇన్ఫైనైట్. దేవుడి దగ్గర ఉన్న కృప అనంతం. ఆమేన్. కృప అనంతమైనప్పుడు అందులో రవ్వంత చాలదా మనకి? హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. అవునా? రవ్వంత సరిపోదా ఆల్ ద లైఫ్ అంతటికి? అందరు పక్కన చెప్పండి, నీ జీవితం మొత్తానికి రవ్వంత కృప చాలని. స్మాల్ గ్రేస్, స్మాల్ గ్రేస్, స్మాల్ గ్రేస్. హల్లెలూయా. 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 ఈ వర్డ్ కొండపల్లి సంఘంలో రివీల్డ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అందరూ ఏడ్చారు, కన్నీరు గార్చారు. ప్రభువా నీ కృప అనంతమైనదైతే నాకు కొంచెం ఇవ్వ ప్రభువా. హల్లెలూయా. నీ కృప ఇన్ఫైనైట్ కదా, నీ కృప ఇన్ఫైనైట్ కదా, నీ కృప అనంతమైంది కదా, నాకు కొంచెం ప్రభా దిస్ ఇయర్, ఈ సంవత్సరము నేను దాటలేనంత నదిని దాటిస్తానన్నావు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తానన్నావు కదా. అయితే నా బలం సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నాకున్నటువంటిది ఏది సరిపోవట్లేదు. బట్ ఐ వాంట్ టు రిసీవ్ ది ఇన్ఫైనైట్ ఆఫ్ యువర్ గ్రేస్. నీ అనంతమైన కృపలో కొంచెం నాకు ఇవ్వవా? హల్లెలూయా. దాటలేవా? అప్పుల సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో, ఇబ్బందులతో మనం దాటలేకపోవచ్చు, కానీ మన శక్తి మనకు సరిపోదు, మన జ్ఞానం మనకు సరిపోదు, కానీ ఆయన కృపయే మనల్ని ఎత్తైన కొండ మీదకి ఆయనే ఎక్కించనై ఉన్నాడని ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. హల్లెలూయా. God is prophesies you. హల్లెలూయా. ప్రభు నీతో ప్రవచనాత్మకంగా మాట్లాడే మాట, నువ్వు ఎక్కలేవు, నువ్వు దాటలేవు, కానీ దేవుడు దాటించగలడు. ఇప్పుడు అదే, బట్ నువ్వు అప్పుడు ఏం ఆలోచించాలంటే, ఓ మై ప్రేయర్ ఇస్, నా ప్రార్థన వల్లే నేను ఇది దాటాను. పక్కన చెప్పండి, నా ప్రార్థన వల్లే ఇది దాటాను అని అనుకోకూడదానండి. హల్లెలూయా. సంబడి సేస్ ఏమంటారంటే, కొంతమంది నీది నా ప్రార్థన వల్ల ఇదంతా జరిగింది అంటారు, నా ప్రార్థన వల్ల ఇంత సేవ జరుగుతుంది, నా ప్రార్థన వల్ల అద్భుతం జరిగింది, నా ప్రార్థన వల్ల కుటుంబం మిరకలు జరిగింది, నా ప్రార్థన వల్ల ఉద్యోగం వచ్చింది, నా ప్రార్థన వ్యాపారం డెవలప్ అయింది, నా ప్రార్థన ఏయ్ సైతానా పో అర్జెంటుకి ఎక్కడి నుంచి అంట. నేనైతే యేసుప్రభు అనలే. హల్లెలూయా. ఆయన ప్రేమ గలడు, ఆయన అండం. మరి నేనెందుకంట? నీ స్పిరిట్ అది కాదు, అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు కాబట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటో తెలుసా? తండ్రి, నేను పొందినది ఏదైనా అది నా శక్తి వలనో నా ప్రార్థన వలనో కాదయ్యా, నీ మహాకృప వలనే. దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ లీడింగ్.
ఇది పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటది. హల్లెలూయా. నీ బలము నీ శౌర్యమైతే యేసు ప్రభు దగ్గర రావటం ఎందుకు? హల్లెలూయా. మిద్యానీయులు లక్షల మంది ఉన్నారండి. నేను మొన్న మీకు చెప్పాను, గుర్తుందా? మిద్యానీయులు లక్షల మంది ఉన్నారు. అదే దేశంలో బానిసలుగా ఉన్నారు ఈ ఇశ్రాయేలీయులు. 300 మందితో పిచ్చోళ్ళు, మళ్ళీ వాళ్ళు సరిగా వాటర్ తాగటం కూడా సరిగా రాని వాళ్ళతో గెలిపించి ఆ విజయము ఇశ్రాయేలీయుల ద్వారా ఇచ్చింది కాదు, అది దేవుడే ఇచ్చిందని దేవుడు చూపించాడు. హల్లెలూయా. అంటే బలహీనులను నిలబెట్టి బలవంతుడైన దేవుడి దిస్ ఈజ్ మై విక్టరీ అని చెప్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఏది సాధించలేనో, నా వల్ల కాదని నీవు అనుకుని ఉండొచ్చు, అయితే నిన్ను పైకి లిఫ్టప్ చేసేది మాత్రం దేవుడే. హల్లెలూయా. ఎందుకు? ఈ సంవత్సరము ఎవ్వరు పొందని కృప ఈ మినిస్ట్రీలో పొందారు. వాట్ ఈస్ దాట్? కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరి పాడాలందరూ స్వరమెత్తి. దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. హల్లెలూయా. హల్లెలూయా. ఏవైతే సార్ ఆయన మన ముందు నడిస్తే ఎర్ర సముద్రాలు పాయలవుతాయి. ఏవైతే సార్ ఆయన ముందు నడిస్తే యోర్దాను నీరు ఎండిపోద్ది. ఏవైతే సార్ ఆయన మన ముందు నడిస్తే అమాలేకీయులు పారిపోతారు, హిత్తీయులు పారిపోతారు, హివ్వీయులు పారిపోతారు, యెబూసీయులు పారిపోతారు, కనానీయులు పారిపోతారు. ఎవ్రీ ఎనిమీ హి ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. హల్లెలూయా. శత్రువు లయపరచబడతాడు. ఆమేన్. So this year is getting a victory year. Amen. అందుకని మనమంతా ఈ సంవత్సరం ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. చైనాలో ఒక వైరస్ స్టార్ట్ అయిందంట, తెలిసిందా? గుడ్ న్యూస్. కానీ మన బిడ్డలందరినీ దేవుడు కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఈ సంవత్సరం మనం భద్రపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో అందుకే ఆయన వచ్చేయన్ని తొలగించుకుంటా, అసలు ఆయనే ముందుంటే ఇంక టెన్షనే ఉంది సార్ అసలు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ విత్ us, సో వై డోంట్ యు ఫియర్ అన్న చెప్పండి. దేవుడు మన ముందు నడుస్తున్నాడని పక్కన చెప్పండి. హల్లెలూయా. అట్లా కాకుండా దేవుడు నీ ముందు నడుస్తున్నాడని చెప్పండి. ఆమేన్. సో ఇక్కడ మనం అంతా సంతోషించాల్సింది ఏంటంటే, మీరేం చేయనక్కర్లా, చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేయండి ప్రతి దినాన్ని. ఆమేన్. ఎవ్రీ డే యూ మస్ట్ ప్రే ఫర్ గాడ్. హల్లెలూయా. యూ ప్రేయర్ చేసి బయటికి వెళ్ళి ప్రేయర్ చేసి స్టార్ట్ చేయి. ఎందుకంటే ఆయన నీ ముందర నడవటానికి నువ్వు ఆయన ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించాలి. బికాస్ హీఈస్ గాడ్. సో లార్డ్ ప్లీజ్ కమ్ అండ్ టు మీ. ఆయన నువ్వు నాతో పాటు రా నాయన. ప్రభా నాతో పాటు ఉండు ప్రభా, ఈ దినమంతయు ఉండు ప్రభా. వాగ్దానం ఇచ్చావుగా, మాకందరికీ వాగ్దానం ఇచ్చావుగా, నా ముందు అగ్నిలో దహించు అగ్ని వెళ్తానని. హల్లెలూయా. సో యు ప్రే ఫర్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియులారా, మీరు క్యాలెండర్ చూస్తుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఈ 2025లో ఉన్న ఫస్ట్ క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదివారా మీరు? అది అందంగా ఉందని తగిలిచ్చారు తీసుకెళ్ళి. సో మరీ విమర్శ చేసే పని ఏంటి తెలుసా? అద్భుతమైన క్యాలెండర్. ఏది చదవరు, బొమ్మలు చూస్తారంతే. బొమ్మలు చూసి తగిలించే విశ్వాసులు ఉంటారు. ఎక్సలెంట్ క్యాలెండర్ అంటారు. దే డోంట్ రీడ్ ద స్క్రిప్చర్. అక్కడ ఏముంది తెలుసా? దాని మీద రాబోయే శోధన కాలం అంతట్లో నా బిడ్డలైన వాళ్ళందరినీ నేను తప్పిస్తానని ఉంది. హల్లెలూయా. వాట్ ఇస్ ద వర్డ్ దట్? లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తా. హల్లెలూయా. లోకమంతటికి రాబోయే శోధన కాలంలో మనం అందరము తప్పించబడతాం, అందరం సేఫ్ అవుతాం. దిస్ ఇయర్ ఈస్ ఏ ప్రాస్పెరిటీ ఇయర్. దిస్ ఇయర్ ఇస్ గెటింగ్ విక్టరీ ఇయర్. దిస్ ఇయర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇయర్. దిస్ ఇయర్ ఈస్ ఏ, మీకు తెలుసా, గ్రేస్ ఇయర్. హల్లెలూయా. అవే నేను బాగా సంతోషించిన మాట ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. కృప ఎక్కడ చూసినా సఫిషియెంట్గా బోధించిన సేవకులను చూశాను నేను. బట్ అనంతం అని ఈరోజు రివీల్ చేశాడు దేవుడు. మై గ్రేస్ ఈజ్ ఇన్ఫైనైట్. హల్లెలూయా. సో ఆయన మన ముందు నడిస్తే ఏం జరుగుతుందో
విన్నాం. ఇప్పుడేంటి, ఆ నడిచేటువంటి వారు అపవాదిని అనగా ఇశ్రాయేలీయులు, ఆ యొక్క హిత్తీయుల్ని, హివ్వీల్ని, యెబూసీయులు, కనానీయుల్ని, అమాలేకీయుల్ని, అనాకీయుల్ని అందరినీ ఎదిరించి పోరాడి వారి మీద విజయం పొందాలి. బట్ ఆ విజయం ఇచ్చేది దేవుడే, కానీ పడగొట్టాల్సింది కూడా మనమే. ఆమేన్. చేతిలో పనేమి లేదని కాదు, పని ఉంది. ఆమేన్. యుద్ధం ఉంది. ఆమేన్. కత్తి పట్టేది మనమే, కత్తి అనగా దేవుని వాక్యం. ఆమేన్. వాక్యం పెట్టేది మనమే, వాక్యం ద్వారా అపవాదిని జయించేది మనమే, కానీ ఆ విజయం ఇచ్చేది మాత్రం దేవుడు. అది ఎట్లా అంటే నిన్నే నిలబెడతాడు, నీ ద్వారా జయమిస్తాడు. దిస్ ఇయర్, ఆల్ ద ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి విక్టరీ ఇయర్. ఆమేన్. సంవత్సరం అంతా విజయం అనండి. మీరందరూ 2000 జనవరి టు దిస్ ఇయర్ December 31st నైట్ యు ఆర్ గెట్టింగ్ ద అంటే మీరంతా కూడా సాక్ష్యాలు చెప్తారు. ఏమనంటే ఈ సంవత్సరం అంతా నిజంగానే విజయంగా ఉందండి మాకని. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు తీసుకున్న వాగ్దానాలు నాకు వాడి సంగతి తెలియదు. ఐ డోంట్ నో. కలర్ బాగుందని తీసుకుంటే నేనేం చేయలేను. ఆ వాగ్దానం ఆయన్ని నెరవేర్చమని నిన్ను అడిగితే, నువ్వు అడిగితే నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఆయన మనకు అప్పగించిన పని ఏంటంటే, మనము అంటే ఇశ్రాయేలీయులకు అప్పగించింది ఏంటి, శత్రువుని కూల్చమని. మరి మనం ఏం చేయాలి, అపవాది దుర్గములు కూల్చేవారం అవ్వాలి. ఎలా? ప్రార్థన శక్తి ద్వారా. హల్లెలూయా, ఆమేన్. 2 కొరింథీయుల చాప్టర్లో ఉందనుకుంటే కదా, ఆ మాట చదవండి. నీవు దేవుని ఎదుట మనం ఏం పడగొట్టే వాళ్ళం అవ్వాలంట, దుర్గములను పడద్రోసే శక్తి గలవారం అవ్వాలని అక్కడ మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్లీజ్ రీడ్ చాప్టర్ 10 verse 4. శరీర సంబంధమైనవి కావు గాని 3 కూడా చదవండి. ఫస్ట్ 3, 4. శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయను. అందరూ చెప్పండి ఈ మాట, నేను శరీర ప్రకారము యుద్ధము చేయను. ఏంటి శరీర ప్రకారమైంది? నా వైపు చూడండి. శరీర ప్రకారమైనది ఏమిటి అంటే, శరీరంలో ఉన్న బలము ద్వారా, శరీరంలో ఉన్న ఏదైనా కానీ, ఈ శరీరం ద్వారా వచ్చేది ఏదైనా కానీ, దీని ప్రకారం మేము యుద్ధం చెయ్యం. మరి మన యుద్ధం అంటే ఇక్కడ మన పోరాటం అంటే ఎలాంటిది? అది స్పిరిచువల్గా. ఆమేన్. అది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ యుద్ధం మనం చేయాల్సిందే. 24లో చేసాం, 25లో కూడా చేయాలా. కాకపోతే కొంచెం తేడా ఉంది. ఇందులో ఏంటంటే, ఆయన మన ముందు నడుస్తున్నాడు కాబట్టి, యుద్ధములో విజయం ఇచ్చేది ఆయనే కాబట్టి, కత్తి పట్టుకొని నిలబడు. కొంచెం హల్లెలూయా, జస్ట్ అంతే. నువ్వు కొంచెం కత్తి పట్టుకొని నిలబడాల్సిందే. నేను అది కూడా చేయనంటావు, ఎట్లా కుదరదు, చేయాల్సిందే. ఆ మాట చదవండి. 4. మా యుద్ధ ఉపకరణములు అసలు మాకు శరీర సంబంధమైన ఉపకరణాలు లేవండి, మాకు అన్ని ఆత్మ సంబంధమైనవే ఉన్నాయి. హల్లెలూయా. మరి మీ ఉపకరణాలు ఎలాంటివి? బలమైనవి. అవేంటి? ఫలాలు కాకుండా వరాలు చెప్పండి. స్వస్థత వరం, దయ్యాలు వెళ్ళగొట్టే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, సో మొత్తం 9. ఆమేన్. అవునా? ఇంకా 13 ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఆత్మ ఫలాలు. అవునా? ఇవన్నీ కూడా మనకు ఆయుధాలు అయినప్పటికీ కూడా దుష్టుని పడగొట్టడానికి మాత్రం ఏం కావాలా? వాక్యం అనబడిన ఖడ్గం కావాలి. హల్లెలూయా. సో ప్రతి విశ్వాసి ఈ సంవత్సరం ఏం చేస్తారంటే, మీరు వాక్యంలో ఎదగండి, వాక్యం బాగా పఠించండి. ఆమేన్. మీ యుద్ధము వాక్యమే, మీ ఆయుధము వాక్యమే. ఆ వాక్యం ద్వారా దుష్టుని మీరు ఎదిరించగలరు. వాక్యములు ఇలా ఉంది, వాక్యములు ఇలా ఉంది. యేసుప్రభువు వారు శోధించడానికి వచ్చినట్టు అపవాది చెప్పిన మాటది, వాక్యం ఇలా ఉంది, వాక్యం ఇలా చెప్తుంది, వాక్యం అని అపవాదిని ఎదిరించాడు. హల్లెలూయా. సో ఆయన మన ముందు ఈ సంవత్సరం కాపరి అయి నడవటానికి, నువ్వు గెలవటానికి నువ్వు మొదట చేయాల్సింది వాక్యంలో ఎదగాలి. చెప్పండి, ఎందులో ఎదగాలి? వాక్యం బై హార్ట్, బాగా పఠనం చేయాలి, బాగా చదవాలి. ఆమేన్. సో దేవుని ఎదుట మనము దుర్గములను పడద్రోసే శక్తి గలవారం అవుతాము. ఎవరి ఎదుట? దేవుని. ప్రభా, ఇదిగో దీన్ని కూల్చేస్తాను ఈ అపవాదిని అనాలి. హల్లెలూయా. ఈ శోధన, ఈ చీకటి, ఈ చకటి తలంపులు, ఏదైతే అపవాది గూడు కట్టాడో అన్ని కూలగొడుతున్నాను అని దేవుని ఎదుటే పడగొట్టే ఆ శక్తి నీవు పొందాలి ఈ సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నీకు ఆ శక్తి వస్తుందంటే, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఈజ్ ఇన్ఫైనైట్. హల్లెలూయా. కృప అపరిమితంగా ఉంది. ఆమేన్. సో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఇశ్రాయేలీయులైతే కనాను దేశంలో ఉన్న 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టి, వాళ్ళ దుర్గాలు పడగొట్టి, వాళ్ళ బలిపీఠాలు పడగొట్టి, వాళ్ళ దేవతా స్తంభాలను కాల్చేసి, చూర్ణం చేసి, డస్ట్ చేసి, పొడి చేసి తీసి అవతల పడేయాలి. హల్లెలూయా. అంటే అపవాది అనబడినటువంటి ప్రతి చెడ్డ క్రియను నీలో నుంచి నువ్వు తీసేసుకోగలగాలి.
ప్రతి చెడ్డ తలంపుల మీద నీకు విజయం రావాలి. ఆమేన్. సో ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇంత మహిమ గల దేవుడు మనలోకి వస్తాడా? నేను చేసిన ప్రార్థన ఆలకిస్తాడా? నా ముందు కాపరి అని నడుస్తాడా అంటే ఎస్, వస్తాడు ఆయన. నువ్వు దేవుణ్ణి పిలిస్తే వస్తాడు దేవుడు. ఆయన మండుచున్న పొదలోకి సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు, ఆ అగ్ని జ్వాలల్లోకి దేవుడు వచ్చినప్పుడు, ఆ మండుచున్న బర్నింగ్ బుష్ నుంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, నీ చెప్పులు విడు, ఇది పరిశుద్ధ భూమి అని చెప్పినప్పుడు, నేనంటాను ప్రియులారా, బాగా వినండి, అసలు ఆయన వచ్చినప్పుడు ఆ మట్టే పరిశుద్ధమైతే ఆయన మనలోకి వస్తే మనం పరిశుద్ధం కావా? అవును, ఎస్ ఆర్ నో? ప్లీజ్ రీడ్ దట్ యాక్ట్స్. అపోస్తలుల కార్యములు తీయండి ఒకసారి, ప్లీజ్ ఓపెన్ ఇట్. యాక్ట్స్, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. ప్లీజ్ రీడ్ చాప్టర్ 7 verse 32, 33, 34. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ. అంటే దేవుడు ఎక్కడికి వస్తే అక్కడ ఆ ప్రదేశం అంతా పరిశుద్ధపరచబడుతుంది. నా వైపు చూడండి ఇక్కడ, ప్లీజ్ రీడ్. నా వైపు చూడండి, ప్లీజ్ సీ ఆన్ మై ఫేస్. పిల్లరా, దేవుడు ఇప్పుడు ఆయన కొండ మీదకి వచ్చాడు. కొండ మీద ఉన్న ప్రాంతం అంతా ఏమైంది? పరిశుద్ధమైపోయింది. మట్టే పరిశుద్ధమైతే, రాళ్లే పరిశుద్ధమైతే, పొదే పరిశుద్ధమైపోతే, ఆయన పోలికలో ఉన్న మనల్ని దేవుడు సృష్టించాడు కదా, మనం పరిశుద్ధపరచబడలేమా? వెన్ హీస్ కమ్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. లేకపోతే ఆయన నీ హృదయంలోకి వచ్చినా సరే, ఆయన నీ మీదకి వచ్చినా సరే, నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆమేన్. అర్థమైందండి? మీరు పరిశుద్ధపరచబడాలి అంటే మీరు ఆయన పిలవాలిగా. అరే, మట్టే పరిశుద్ధమైతే నిన్ను పరిశుద్ధపరచడా? అవును కాదా? మట్టే పరిశుద్ధమైతే నిన్ను పరిశుద్ధపరచడా? అందుకే మనము కూడా ప్రతి విషయంలో, ప్రభువా నువ్వు నాతో ఉండు, నాలో ఉండు అన్న చెప్పండి. జీసస్ ఇన్ మీ, జీసస్ ఈజ్ ఇన్ మీ. నాతో అన్న చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు. జీసస్ ఈజ్ ఇన్ మీ అనండి. జీసస్ ఈజ్ ఇన్ మీ, ఇన్ మీ. యేసు నాలో ఉన్నాడు అనండి. యేసు నాలో ఉన్నాడు. సమ్ వర్డ్స్ ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. జీసస్ ఈజ్ ఇన్ మీ అనండి. ఆమేన్, హల్లెలూయా. యేసు నాలో ఉన్నాడు అని నువ్వు ఫీల్ అవ్వనక్కర్లా. అసలు హోలీ స్పిరిట్ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, యేసు కూడా నీలో ఉన్నట్టే. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు ఏమయ్యా అని అర్థం? యు ఆర్ ఇన్ హోలీ. ఒక మట్టి పరిశుద్ధమైతే నువ్వు పరిశుద్ధం కాలవా? ఏంటి సార్ ఇప్పుడు దీనికి లింక్ అంటే? బాగా వినండి. కాపరి ఆయన మన ముందు వెళ్ళుచూ ఉండగా ఇశ్రాయేలీలో ఉన్న దేవుని పిల్లలందరూ అపవిత్రంగా ఉండకూడదు. ఆ ప్రజలందరూ పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఎలయనగా నేను నీ దేవుడైన యెహోవాను గనుక, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు చూసుకోవాలి. హల్లెలూయా. బీ హోలీ, పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు కదా ప్రభు. సో ఇక్కడ మనం వెంబడిస్తున్న మన రక్షకుడైన యేసయ్యను మనం వెంబడిస్తున్నాము కనుక ఆయన వెంబడించేటప్పుడు ఆయన వెనకున్న సమూహం అంతా పరిశుద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు, యోర్దాను వైపు వెళుతున్నారు. యోర్దాను వైపు వెళ్ళేటప్పుడు ఆ నాయకత్వం అంతా యెహోషువకు అప్పగించబడింది. యెహోషువ ఇశ్రాయేలు నడిపించే క్రమం చూడండి. మొట్టమొదటేమో బోరలు ఊదుతూ వెళ్ళేటువంటి వారు యాజకులు, వారి తర్వాత నిబంధన మందసం, వారి తర్వాత సైనికుల తర్వాత ఇశ్రాయేలీల జనాంగము. 2,000 మూరల దూరంలో ఇశ్రాయేలీల జనాంగం. అలాగా ఆ క్రమం ప్రకారం వెళ్తున్న బోర్లు ఊదేవాళ్ళు ముందున్నారు. నేను ఎందుకు ఈ పద్ధతి చెప్తానంటే ప్రియులరా, ముందు వర్షిప్ ఇంపార్టెంట్ దేవుడికి. బోరలు ఊదేవాళ్ళు పాటలు పాడుతూ తమ్మురలు వాయిస్తూ ఈ వీణ విపంచికలు ప్లే చేస్తూ పాట పాడుతూ వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారు? మీరంతా పాడండి. పరిశోధ పాడండి, అందరు కలిసి పాడండి.
పాడాలా? మిరియాము కంటే మంచిగా పాడాలా? దూతలైనా నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? ఆగండి ప్రియులారా, మీరు పాడుతుంటే ఎంతో చక్కగా మంచిగా ఉంది. ఇప్పుడు అదే మిరియాము, ఈమెతో పాటు కొంతమంది యవనరాళ్ళు, ఈమెతో పాటు ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా, కొంతమంది ఇశ్రాయేలు మొత్తం నాకు తెలిసి 30 లక్షల మంది, వాళ్ళందరూ ఆ సముద్రాలు దాటినందుకు థ్యాంక్స్ లార్డ్ అని చెప్పడం కోసం కీర్తన పాడారు. హల్లెలూయా. 30 లక్షల మంది పాడితే అసలు ఆ ధ్వని ఎలా ఉంటుంది సార్? అసలు అది 30 లక్షల మంది ఒక్క పాట, అసలు అది ఊహించడానికే నాకు అసలు ఐ కాంట్ ఇమాజిన్ దట్. నేను దాన్ని ఇమాజిన్ చేయలేకపోతున్నా. అసలు అన్ని లక్షల మంది ఎంత ఘనముగా కీర్తించారు సార్ ఆయన్ని. నేను ప్రకటించేది ఏంటంటే, ఈ సంవత్సరం మీకు చేయబోయే కార్యాలను బట్టి, మీకు ఎప్పుడు జరిగితే అప్పుడు మీ ఇంట్లో మాకరించి ఒక కీర్తన పడి ఆయన స్తుతించండి. హల్లెలూయా. ఎస్, ఎందుకు? పాట మంచిగా వచ్చినా రాపోయినా పాడటం ముఖ్యం కదా. దేవుని స్తోత్రం. నీ గొంతు ఎట్టున్నా ఇంటాళ్ళే ఆయన. ఇంపుగా పాడమని బైబిల్లో ఉన్నప్పటికీ కూడా మరి చేసేదేమి లేదు, ఏదో రకంగా పాడి ప్రభుని స్తుతించడమే. నీకేం మార్కులు లేడు దానికోసం. హల్లెలూయా. నువ్వు మార్కులు వేయడం కోసం పాడబాక. దేవుడు అసలు మేస్తాడు మార్కులు వేసే వాళ్ళ కోసం. లేదు, మార్కులు కోరుకున్న వాడి కోసం అసలు మార్కులు వేయడు. దేవుని స్తోత్రం. కనుక ద సెకండ్ థింగ్ ఈస్, ఆయన నువ్వు శత్రువులను లయపరచాలి. సెకండ్ థింగ్ ఈస్, మూడో విషయం ఏంటంటే, ఇందులో నీలోనికి ఆయన ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ నీలో ఉండాలి. అలా చూసుకోవాలి. ఆయన వెంబడిస్తున్నావు కాబట్టి. ఆమేన్. నాకు ఎప్పుడు ఒక విజన్ కళ్ళ ముందు ఉంటా ఉంటుంది. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక మామూలుగా ఒక కర్ర ఒకటి పట్టుకొని, శాల్వ లాంటిది ఒకటి వేసుకొని పెద్దది, ఆయన ఇలా ముందుకు వెళ్ళి నడుస్తూ ఉన్నట్టు విజన్ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది నాకు కళ్ళ ముందు. ఈ సంవత్సరం ఏమైంది? అది అగ్నిలో వెళ్తున్నట్టు కనపడుతుంది. ఇది ఎలా ఉందంటే, అగ్నిలో వెళ్తుంది అంటే దట్స్ మై ఫీలింగ్నెస్. ఆయన అలా ముందుకు వెళ్తాడు. అలా వెళ్తేనే సార్ మనకి క్షేమం జరిగేది. ఎన్ని రోగాలు రాబోతున్నాయో, ఎన్ని వైరస్లు రాబోతున్నాయో, ఎన్ని సమస్యలు రాబోతున్నాయో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? నీ దేవుడని ముందు ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. హల్లెలూయా. మొదట ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? ధైర్యంగా ఉండాలి. ఆమేన్. సరే, మూడో విషయం. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక మాట చెప్పాడు. కెన్ యూ రీడ్? ఉపదేశ క్రమంలోకి వచ్చేద్దాం. రీడ్ దట్. ద్వితీయోపదేశ కాండంలో 9వ అధ్యాయంలో 5వ వాక్యం. నా వైపు చూడండి. హల్లెలూయా. నువ్వు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వెళుతున్నావు గనక, అది నీ స్వాధీనమైనప్పుడు అది నీ నీతిని బట్టి కానీ, నీ హృదయ యథార్థతను బట్టి కానీ కారణం కాదు, దానివల్ల కాదు అంటున్నాడు. కనాను ఎట్లా వచ్చిందంట? వీళ్ళ ప్రార్థన బట్టా, వీళ్ళ నడిపింపుని బట్టా, వీళ్ళ హృదయ యథార్థతను బట్టి ఇచ్చాడా? కాదు కాదు, ఆయన కృపను బట్టి. ఈ పాయింట్ మీరు బాగా అర్థం. ఆయన కృప అపరిమితంగా ఉంది కనుక వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వీళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, మోషే అనేవాడు ఒక దైవజనుడు అడ్డుపడ్డాడు కనుక, అబ్రహాంకి ఏనాడో వాగ్దానం ఇచ్చారు కనుక, ఈ మోషే వలన, ఈ అబ్రహాం వల్ల ఈ తిరుగుబాటు చేసి లోబడిన వాళ్ళని ప్రజలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతానన్నాడు? కనాను దేశంలో. ఎవరిని బట్టి? ఇశ్రాయేలు ప్రజలను బట్టా? కాదు, ఒక నీతిమంతుడిగా బతికి, విశ్వాస వీరుడిగా బ్రతికి, పరిశుద్ధుడిగా బతికి, పిలుపుకు లోబడి కష్టాలైనా నష్టాలైనా పడి దేవుని కొరకు విశ్వాస వీరుడిగా నిలిచి, ప్రభువు కొరకే నిలిచి ప్రాణం పెట్టిన అబ్రహాము లాంటి వాడి కోసం. హల్లెలూయా. ఒక మోషే లాంటి వాళ్ళ కోసం. వాగ్దానంలో ఉన్న ఈ ప్రజలందరూ నాకు అక్కర్లే, తీసి అవతలపడేదా? తీసే మోషే, నీ గర్భవాసమున పుట్టబోయే వాళ్ళకి కనాన్ని ఇచ్చేస్తాను, వీళ్ళందరినీ సంహరించేస్తాను, ఒక్క దప్పును తప్పుకోని అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి ఏది మోషే ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. ఈ లోబడిన వాళ్ళని ప్రజలు అవునా కాదా? ఇశ్రాయేలీయులు. చదవండి, 6 చదవండి.
ఉమ్, అర్థమైపోయిందిగా. దీనికోసం పెద్ద చాప్టర్ ఏమైనా చదవనక్కర్లేదుగా మనం. ఒక్క మాట, మీరు నేను అనేది మీ గురించి. మీరు దేవునికి లోబడుతున్నట్టుగా కనపడతారు. కొందరా అందరా ఏమో నాకు తెలియదు. హల్లెలూయా. ఏవో కొందరు లోబడినట్టుగా కనపడతారు. నువ్వు లోబడుతున్నావో దేవునికి లేదో అది నీకే తెలియను. హల్లెలూయా. నాకు తెలియదు బాబు, నీకే తెలుసు నాయనా. ఎండిన ఎముకల్లోకి లోపలికి పంపించారంట ఏసుకేళ్ళని. ఏంది బతుకుతాయా లేదంటే నాకేం తెలుసు ప్రభు, అది నీకే తెలియను అన్నాడు ఆయన. మీరు కూడా అదే అంటారా, నాకేం తెలుసు అని? పిల్లరా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, లోబడకపోతే ఆయన మన ముందు ఉండడు. మీరు లోబడనొల్లరు, ఈ నా మాట వినేవాళ్ళు కాదు వీళ్ళు, కాబట్టి నేను వీళ్ళ మధ్యలో సంహరిస్తా, మోషేను తప్పుకో అని అన్న దేవుడు మోషే బతిమలాడిన తర్వాత సర్లే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలిపెట్టను కానీ పిల్లల్ని పంపించాలి అన్నాడు. ఎవరిని వదిలిపెట్టలా? మాట్లాడాలి మీరు. అమ్మ నాన్నలను వదిలిపెట్టలా, వాళ్ళకి పుట్టారు పిల్లలు, వాళ్ళని పంపిస్తానన్నాడు. సర్లే పో అన్నాడు. దీని విషయమే ఆమెనని సంతోషం కానీ మనకేమైనా ఉందా? అరే, ఈ తల్లిదండ్రులు దేవునికి లోబడితే వాళ్ళ పిల్లలు కణాల్లో, వీళ్ళు కూడా కణాల్లో ఉండేవాళ్ళు కదా. అంటే దేవునికి లోబడక దేవుని మీద తిరుగుబాటు చేసిన వారికి ఏం జరిగింది? నష్టమేగా జరిగింది. ఇప్పుడు చెప్పు, ఆయన నీ ముందు ఈ సంవత్సరం నడుస్తున్నప్పుడు నువ్వు ఆయనకు లోబడతావా లోబడవా? లోబడవా? అవునా? మీరు నేను మనందరము లోబడుతూ పరిశుద్ధంగా ఉంటూ ఆయన వెంబడి వెళితేనే ఈ సంవత్సరం మనకు ఆయన తోడై ఉండి నడిపిస్తాడు. దిస్ ఇయర్ హల్లెలూయా. ఓకే, ఇక్కడ మనము మరి ఒక మాట చదువుదాం. 4వ మాట, ఆ విషయంలో 4వ మాట చదువుదాం. 9వ అధ్యాయం 10వ వాక్యం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ కింద ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ అంతా ఎవరికి చెబుతున్నాడు? నేను మీకు చెప్పాల్సింది మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాలేదు ఇంకా, కొంచెం ఎదిగిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. వీళ్ళు కింద ఏం చేస్తున్నారు, పైన కొండ మీద దేవుని సన్నిధిలో అభిషేకంతో నింపినానికి స్తోత్రం నాయన, అబ్బా 10 ఆజ్ఞలు రాశాడు యేసయ్యా నీకు వందనాలు సంతోషిస్తున్నాడు మోషే. అసలు ఈ ఆజ్ఞలు తీసుకెళ్ళి అర్జెంటుకి పిల్లలకి చెప్పాలా, దేవుని పిల్లలకి చెప్పాలి, ఇశ్రాయేలుకి చెప్పాలి, తెగ ఊళ్ళో ఊరిపోతున్నాడు. యేసు ప్రభు వాళ్ళ కింద ఏమైపోయారో అది రికార్డు మోషేకి చెప్తున్నాడు. ఓ మోషే, నీ పిల్లల కింద కింద ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్పకపోయినా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే మనం ఏం చేస్తున్నామో ఈ సంవత్సరం ఆయనకి తెలుసు. ఈరోజు కాదు, ఈ సంవత్సరం అంతా తెలుసు ఆయనకి. ఆమేన్. ఈరోజు మనం ఏం చేస్తున్న సంగతి కాదు నేను మీకు చెప్పేది. ఈ సంవత్సరం అంతా మనం ఏమి ఆశాలేస్తామో ఆయనకు అన్నీ తెలుసు. పాపం అయినా కానీ ఆయన సర్లే నేను వాగ్దానం ఇచ్చానని, కాపరి అయిన నీవు దహించు అగ్నిగా. ఆగండి, నువ్వు ఇరేషాలు వేసుకుంటా పోతా ఉంటే నీ ముందు నడవాలా? మాట్లాడరే అంటే నువ్వు ఎలా ఉన్నా పర్లేదా? భక్తిగా విశ్వాసంగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆయన నీ ముందు ఉంటాడు. అసలు ఆయన ఉండే ప్రదేశమే ఏంటి సార్? పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు.
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో, కొట్ట గట్టిగా చప్పట్లో, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. ఆయన ఉండే స్థలమే పరిశుద్ధమైనదైనప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీలో ఉండడా? మరి నీ ముందు ఈ సంవత్సరం నడిచి ఆ దేవుడి ఎదుట ఆయన వెనక నువ్వు ఉన్నావు గనుక పరిశుద్ధంగా వెళ్ళావు. మంచి కీర్తన పాడు, మంచి ఆరాధన చేయి, జయించు. కానీ ఆ జయం నీ వలన కాదు, అది దేవుడి వలన వచ్చిందని చెప్పు. హల్లెలూయా. ఇలాంటి కృతజ్ఞతా భావము కలిగిన హృదయంతో నువ్వు ఆయన్ను వెంబడించాలి దిస్ ఇయర్. హల్లెలూయా. ఓకే, తర్వాత మనము సంఖ్యాకాండములో ఒక మాట ధ్యానం చేద్దాం. ఆయన మన ముందు వెళ్ళుచున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు కొంతమందికి అప్పగించిన కొన్ని పనులు ఉన్నాయి, అవి మోసేవారు అవ్వాలి. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథములో నుంచి 7వ అధ్యాయము, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 4 నుంచి. నా వైపు చూడండి. అందరు దాన్ని చదివే ముందు ఒక మాట చెప్తాను, మీకు అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు దేవుడు మన ముందు నడుస్తున్నాడు. అందరూ వాళ్ళ వాళ్ళ గుడారాల్లో ఉన్న వాటిని గాడిదల మీదను, ఎడ్ల బండి మీదను, తోపుడు బండ్ల మీదను ఏదో సంథింగ్ చేసుకొని, లేకపోతే మీదను మోసుకుంటూ ఫ్యామిలీకి సంబంధించి మోసుకుంటూ వెళ్తున్నారు. మరికొంతమంది కహతీయులు, లేవీలు, ఇశ్రాయేలులో లేవి గోత్రికులు ఉన్నారు, కహతీయులు ఉన్నారు, యూదా గోత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడి పని, దేవుని ఉపకరణములను మోయాలి. ఇప్పుడు దేవుడు మన ముందు వెళుచూ ఉండగా దేవుడు కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ అప్పగించబడిన బాధ్యతలను భుజాల మీద మోసేవారు కావాలి. అంటే ఇప్పుడు కావాలి కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీదే ఆయన ఆ భారం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ముందు వెళుచున్న దేవుడు మన మీద పెట్టిన భారాన్ని సంతోషంగా మోయాలి. ఆమేన్. అంటే ఈ సంవత్సరం మనము ఆయన పనిని మోసేవారం అవ్వాలి భుజాల మీద. ఏదో మాట కాదు, ఏదో ఉపదేశం చెప్పానని కాదు, వాక్యం విని వదిలేయటం కాదు. ఈ సంవత్సరం మనము దేవుని పని ఏదైనా మోసేవారం అవ్వాలి. హల్లెలూయా. వాట్ ఎవర్ ద గాడ్స్ వర్క్, దేవుని పని ఏదైనా అది మనము మోసేవారం అవ్వాలి. లైక్ కహతీలు లాగా, యూదా గోత్రికుల్లాగా, లేకపోతే లేవీలు లాగా మనమందరం మోసేవాళ్ళం అవ్వాలి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. ఆయన మన ముందు వెళ్ళుచూ ఉండగా ఆయన గుడారం యొక్క పనులు మనం చేయాలి. ఆయన ప్రత్యక్ష గుడారం యొక్క ఆ సేవా పాత్రలు మనం మోయాలి. అంటే దాని అర్థం దైవ కార్యములన్నీ భుజాల మీద వేసుకునే వారం కావాలి. లేదండి, నేను ఖాళీగా హ్యాపీగా అసలు ఏ పని చేయకుండా ఇలా సింపుల్గా వెంబడిస్తానంటే ఆయన నీలాంటి వాడికి పని చేయడు. అసలు ఆయన నీ ముందు ఉండడు. ఆమె నేను చెప్పట్లేదు ఎవరు ఇక్కడ. ఎందుకు? ఆయన పని చేయకుండా ఊరికే సోమరిపోతులాగా ఉండేవాళ్ళని అసలు ఇష్టం ఉండదు ఆయనకి. దేవుడికి ఎప్పుడైనా గమనించండి, దేవుడితో కలిసి పనిచేసేవాడికి, పరిగెత్తేవాడికి, పనిచేసేవాడికే దేవుడు పని ఇస్తాడు. ఆమె పని చేయనోడికి పని ఇవ్వడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుడు వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇశ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మోసే భారం ఇచ్చాడు. ఆమె ఇక్కడ మోసే క్రమం ఏంటంటే ప్రియులారా, మీరు దైవ కార్యాలన్నీ, దైవ పనులన్నీ కూడా ఏదైనా ఈ సంవత్సరం మనకు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కరు దాన్ని భుజాల మీద వేసుకునే వాళ్ళు అవ్వాలి. ఎస్, లేకపోతే ఊరికినే నీ ముందు నడుస్తాడా? ఊరికినే కాపుదలు ఇస్తాడా? నీ ముందు ఆయన ఊరికినే ఒకవేళ వెళ్ళినా, నువ్వు ఈ గుంపులో ఉన్నా, ఆ ఇశ్రాయేలు గుంపులో అన్ని జనులు ఉన్నట్టుగా నువ్వు కూడా ఒకవేళ ఉన్నా, నువ్వే పని చేయకుండా, ఏ భారం కూడా మీద వేసుకోకుండా ఉంటే
ఇవల్ల దేవునికి ఏంటి ఉపయోగం? హల్లెలూయా. ఏదైనా మందిర పరిచర్య అయినా, మీటింగ్స్ అయినా, ఫాస్టింగ్స్ అయినా, ఏ పరిచర్య అయినా నువ్వు దేవుని పనిలో నువ్వు మోసే వ్యక్తి అవ్వాలి. అలా ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాగున్న దేవుడు వాళ్ళందరికీ కూడా కాపరి అయి మీ ముందు నడుస్తాడు. ఆయన ఆల్రెడీ ఇశ్రాయేలు ముందు నడుస్తున్నప్పుడు వారి మీద కహతీయుల మీద, లేవీల మీద, యూదా గోత్రికుల మీద భారం పెట్టాడు మొయ్యమని. ప్రత్యక్ష గుడార బాధ్యత మిగతా వాళ్ళకి ఎవరికి అప్పగించలా? కహతీయులు, లేవీలు. కహతీయులు కూడా లేవీలే, అదొక తెగ. యూదా గోత్రం వాళ్ళు, ఈ మూడు తెగల వాళ్ళు దేవుని మందిర పరిచర్యకు సంబంధించిన ఆ ఉపకరణాలను వీళ్ళే మోయాలి. దేవుని చేత ఎన్నుకొనబడిన మనము, క్రీస్తు నూతన నిబంధనలోకి వచ్చిన మనము, యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన పనిని భుజాల మీద వేసుకోవాలి. హల్లెలూయా. ప్లీజ్ రీడ్. బండ్లు, ఎద్దులు, దేవుని ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములన్నీ మోయాలి. నా వైపు చూడండి అందరూ. నేను కొంచెం మిమ్మల్ని లోతుగా తీసుకెళ్ళి వాక్యం ముగించి మిమ్మల్ని మీకోసం ప్రార్థన చేసి పంపించేస్తాను. ముందు మీరు జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులు. ఆమేన్, హల్లెలూయా. ఇవి లేవీయులు మోయాలి. చూడండి, ఇవన్నీ కూడా బలిపీఠం, ధూపవేదిక, దీపవృక్షం, మందసం, అవునా? తర్వాత సన్నిధి వల్ల గంగాళం, అవునా? ఇవన్నీ మీకు చాలాసార్లు చెప్పాను, తెలుసు వాటి అర్థాలు కూడా మీకు. అయితే ప్రియులారా, ఇవన్నీ మోసేది లేవీలు అవ్వచ్చు, కహతీయులు అవ్వచ్చు, యూదా గోత్రికులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కాక, ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళు నియమించబడింది ఎవరైతే వాళ్ళే మోస్తున్నప్పుడు వాళ్ళు వాటి మీద క్లాతులు వేయాలి. ఇప్పుడు ఈ మందసం ఉంది, ఈ మందసాన్ని మూసేస్తారు. మందసాన్ని మూసేటప్పుడు మందసానికి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. ఆ తెర తీసి, చాలా పెద్ద తెర అది తీసి దీని మీద వేసి కప్పేసేయాలి లేవీలు. కప్పిన తర్వాత కహతీయులు రావాలి. కహతీయులు వచ్చి ఈ రెండు భుజాల మీద మోసేవాళ్ళుగా వాళ్ళు అప్పగించబడాలి. వాళ్ళు ముందుగా వచ్చి ఈ మందసాన్ని చూడకూడదు, రెప్పపాటు కూడా. చూస్తే చచ్చిపోతారు, పోతారు. నియమించబడిన వాడే, దీన్ని మోయటానికి నియమించబడిన వాడే కహతీయులు. కానీ ప్రియులారా, వాళ్ళు మోయటానికి రావటానికి, చూడటానికి రాకూడదు, కానీ మోయటానికి మాత్రమే రావాలి. అయితే లేవీడు మాత్రం చూడవచ్చు. ఆ లేవీడు వచ్చి ఆ మధ్య తెరను తీసి దీని మీద కప్పిన తర్వాత కహతీయులు రావాలి. వచ్చి అప్పుడు దీని భుజాల మీదకి ఎత్తుకోవాలి. హల్లెలూయా. పొర్రపాటున కనురెప్పపాటైనా దీన్ని చూడటానికి వీల్లేదు. చూస్తే చాలా డేంజర్. అంటే మోసేవాడికి కూడా ఆయన అప్పగించిన పని అయినా అది కరెక్ట్ వేలో చేయాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం నిజమే, మునుపెన్నడూ చూడని అద్భుతమైన కార్యాలు నా దేవుడు మన ముందు జరిగించబోతున్నాడు. అయితే మోసేవారు ఉంటేనే జరుగుతుంది. మోసేవాడు కావాలి. నువ్వు కహతీయులు అవ్వగలవా? లేవీడు అవ్వగలవా? ఈ సంవత్సరం నేను లేవీడిని, కహతీని అవ్వగలను నాయన. నువ్వు మా ముందున్నావు గనక మేము మొయ్యగలం ప్రభా అని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కంటిన్యూషన్ చేద్దాం. మెరారీలకి ఇచ్చారు. గెర్షోనీయులకి, మెరారీలకి మోయటానికి ఎద్దులు, ఎడ్ల బండ్లు ఇచ్చారు. మరి ఎవరికి ఏమీలా? కహతీయులకు అసలు ఏమీలా. చదవండి. ఎందుకు? నావే చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఉపదేశక్రమం అంటే చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, లోతుగా వెళ్ళాలా. ఇప్పుడు చూడండి, ఈ వస్తువులన్నీ మోసేది కహతీయులు. చెప్పండి ఎవరు? మందసం పరిశుద్ధమైంది. ప్రతి దాని మీద తెర కప్పాల, నీలి బట్ట, ప్రతి దాని మీద నీలి బట్ట కప్పాల, నీలి కలర్లో ఉంటుంది. కప్పేసి తీసుకెళ్ళాలి. చూడండి, నావే చూడండి అందరూ. మోయటానికి వచ్చిన వాడు కహతీయులు వాళ్ళకి ఎడ్ల బండి ఇవ్వాల. ఇప్పుడు
మోయటానికంటే ఇప్పుడు ఇవి ఉన్నాయా చూడండి, ఈ రెండు కర్రలు బంగారంతో, ఈ తుమ్మకర్ర ఏది, దీనికి గోల్డ్ కోటింగ్ అంటే గోల్డ్ రేకు పొదిగారు. ఇప్పుడు ఆ కహతీలు ఏం చేయాలంటే నలుగురు దాన్ని ఎత్తుకోవాలి. దీన్ని తీసుకెళ్లి ఎడ్ల బండి మీద పెట్టకూడదు. ఎందుకు దేవుడు ఎడ్ల బండి మీద పర్మిషన్ ఇవ్వాల? దానికి ఒక అర్థం ఉంది. ఆయన దేవుడు ఏది చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. సేవ మోసేది కానీ మోపించేది కాదు. ఓరి మీ రియాక్షన్ తగలయ్యా, అయ్యా యేసు రక్త విజయం, హల్లెలూయా. మీరు కహతీల కాదు కాబట్టి రియాక్షన్ అట్టుంది. మీరు కహతీలైతే, మీరు మోసేవారే అయితే, మీరు దాన్ని తీసుకునేవారైతే, ఆ భారం తీసుకున్న వాళ్ళే అయితే ఖచ్చితంగా మీరేం చేస్తారు? మోపించరు, మోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల ద్వారా నేను ఈ పరిచర్యని మోస్తాను. ఆమేన్. కన్నీటి ప్రార్థన ద్వారా సంఘ స్థాపన కోసం మోస్తాను. హల్లెలూయా. అంతేకాకుండా సేవకు సంబంధించింది ఏదైనా భుజాల మీద వేసుకుంటాను. ఆమేన్. ఏ పరిచర్య అయినా భుజాల మీద వేసుకుంటాను. ఆమేన్. మరి ఊరికనే వస్తుందా సార్ దీవెనలు? దేవునికి సంబంధించిన పరిచర్య సంబంధించి ఏది చేయకుండానే యేసుప్రభు నీ ముందు నడిచేస్తున్నాడు, తెగ సంతోషపడుతున్నావు ఏంటి? వెంబడించే వాళ్ళందరికీ ఏదో పని ఉంది. ఆమె ఏ పని లేకుండా కాపరి ఏముంది? అసలు ఆ కాపరి ప్రతోడికి మోసే పని అప్పెట్టాడు సార్. హల్లెలూయా. మీకు అర్థమైందా? కాపరి వెంబడించే గొర్రెలైన మనందరికీ మోసే పని పెట్టాడు. అందరు చెప్పండి, ఎవడు కొంప ఆడే మొయ్యాలనండి. హల్లెలూయా. మాట్లాడరా? బైబిల్ బోధించింది సార్ కొంప అని వాడచ్చని, అందుకే అన్నాను. ప్రతివాడు తన పొరుగు వాని కొంప ముంచునని ఉంది వాక్యంలో. సో అది ఉంది కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, వాడేశాను అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతివాడు తన పొరుగు వాని సహోదరుని కొంప ముంచునని ఉంది వాక్యంలో, ఇర్మియా గ్రంథంలో. అనేక చోట్ల వాడాడు కొంప అని. కొంప అంటే ఇల్లు అనే అర్థం. పాతకాలంలో, మీరు పాతకాలం కాదు, మీరు కొత్తవారు కాబట్టి మీకు అర్థం కావట్లేదేమో. మీరంతా యూత్ కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే మీకు ఆ పదం అర్థం కాదు. కొత్త పదం అన్నట్టుగా పెద్ద స్టైలిష్గా చదువుతున్నారు అందరూ. ఆహా, అదేమి లేదు. కాపరి తన చేతిలో కర్ర పట్టుకొని అగ్నిలో నడుస్తున్నప్పుడు వెంబడిస్తున్న గొర్రెలైన ఇశ్రాయేలీయులందరికీ వాళ్ళ గుడారము మోస్తున్నారు. లేదా చూడండి, మోసేటప్పుడు దేవుడు వీళ్ళకి ఆల్రెడీ భారం ఉందని దేవుడికి తెలిసి దేవుడు ఏం చేశారంటే, వీళ్ళు ఐగుప్తు దేశంలో నైట్ బయలుదేరినప్పుడు వేసుకున్నారు చెప్పులు, లెక్క బయటకు వచ్చారు. ఇయ్యే చెప్పులు 40 ఏళ్ళు గట్టిగా కొట్ట. హల్లెలూయా. ఇయ్యే ఈడు ఈ 40 ఏళ్ళు ఒక్క జత మార్చలా, చూస్తూనే ఉన్నాడు. ఏంది అరిగిపోవట్లేదు, భలే కొత్తగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు కొనుక్కుంటే 6 నెలలకి మొత్తం పోతాయి. ఒక్కొక్కరికి సీరను బట్టి చెప్పులు ఉంటాయి. హల్లెలూయా. ఎవరికి లేదు, అలా మెయింటైన్ చేసేవాళ్ళు లేరా? ఏంటి అరసొత్తారు ఏంటి? నాకు వెళ్ళి ఓ బాబో, నేనే స్టన్ అయిపోయా. మంచి వచ్చేవాళ్ళు వేసుకుంటే నేనే చూసా. తప్పేమీ లేదు. నువ్వు 6 చెప్పులు 6 శాతం మార్చేస్తావు. కానీ 6 ఐగుప్తులు వేసుకున్న చెప్పులు రాత్రిపూట. అసలు ఇశ్రాయేలుకి విడుదల ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి అంట. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి. అవునా కదా శ్రీనివాసరావు గారు? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి వేళ మనకు స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు అప్పుడే వదిలేసిపోయాడు. హల్లెలూయా. చీకట్లో వచ్చింది స్వతంత్రం. ఇంతవరకు డెవలప్ అవ్వాలా. హల్లెలూయా. మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మేము కూడా మా పిల్లలకి, అరే మన ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇంగ్ ఫామ్ వాడాలి. వీళ్ళు కూడా మా పిల్లలు కూడా పెరిగి పెద్దారు, అరే మన ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని. వాళ్ళు కూడా ఇంగ్ ఫామ్ వాడాలి. ఇంకెప్పుడు రాత్రి వచ్చింది. అందుకే ఈ తిప్పలంతా. దేవుని స్తోత్రం కలుగురుగా. ఇప్పుడు అదే ఇశ్రాయేలీయులు వాగ్దానంలో ఉన్నవాళ్ళు కాబట్టి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు అడుగు పెట్టిన కనాను దేశాన్ని ఎట్ట తవ్వితే పెట్రోల్ బంకులు వస్తాయి, బావులు తవ్వుతున్నాయి. హల్లెలూయా. ప్రపంచ దేశం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారిపోలేదా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, టైం ఎంత అయిందో ఏమో. దేవుని స్తోత్రం. ఎండ్ అయిపోయిందా? ఎక్సలెంట్. అయితే మనం ముగించేద్దాం. వచ్చే వారం, అదేవిధంగా కదా బుధవారమే కంటిన్యూషన్ వాక్యం కావాలంటే రండి.
వాక్యమే ఈరోజు బలపడాలి, మీ బలపడాల్సింది ఈ సంవత్సరం అంతా. ఆమేన్. ఓకే, లాస్ట్ మాట చూడండి. కహాతీయులకు దేవుడు కొంత భారం ఇచ్చాడు మొయ్యమని. అయితే దాన్ని ఎడ్ల బండి ఇవ్వాల, మందసానికి ఎడ్ల బండి ఇవ్వాల. మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి తీసుకెళ్ళాడు ఒకరోజు దావీదు. అది క్రమం కాదు. అందుకే ఏమైంది అక్కడ, ఒకడు చచ్చిపోయాడు. అదే మందసం పేదోడైన ఓబేదేదోము ఇంటికి వెళ్తే అతన్ని ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. వాట్ ఏ గ్రేస్ ఇట్ ఈస్. ఎంత కృప. నేనంటాను ఆ ఇల్లు ఎలాంటిది, ఓబేదేదోము ఇలాంటిది. ఆ ఇల్లు మోసేవాడు సొంతగా, అందుకే ఆ ఇల్లు దీవించబడింది. ఆమేన్. కనుక ప్రియులారా, తర్వాత పాట చెప్తాను మరలా. అయితే మీరు కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయనను మనం వెంబడిస్తున్నాం ఈ సంవత్సరము. అప్పుడు మనము మోసేవారం అవ్వాలి. ప్రత్యక్ష గుడారం అనగా దేవుని సేవ, అది భుజాల మీద పెట్టుకున్న వారం అయితే ప్రాముఖ్యమైన ఇది సెంట్రల్ చర్చ్ కనుక అన్ని సంఘాలకి మనమందరము కూడా భారము భరించే వారముగా ఉంటే, మోసే వారముగా ఉంటే ఆయన పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఆయన మన ముందు దహించు అగ్ని అయి వెళ్తాడు. హల్లెలూయా. లెట్స్ గోయింగ్ టు ప్రే. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వాక్యాన్ని అందించారు పరిశుద్ధాత్మ, మీకు వందనాలు. నీవు మా ముందు దహించు అగ్నిగా ఈ సంవత్సరం